హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా తెలుగులో రిలీజ్ అయినటువంటి హీరమండి అనే వెబ్ సిరీస్లో రిమైనింగ్ 4 ఎపిసోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మోస్ట్లీ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఫస్ట్ 4 ఎపిసోడ్స్ చూసే ఉంటారు అని అనుకుంటున్నాను. ఒకవేళ చూడకుండా ఉంటే దానికి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను. చెక్ ఇట్ అవుట్. కంప్లీట్ మెయిన్ స్టోరీ మొత్తం ఈ ఎపిసోడ్స్లోనే ఉంటుంది. చివరి ఎపిసోడ్స్లో అప్పుడే మీకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇంకా ఏ మాత్రం చేయకుండా నేనైతే సిరీస్ లోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు, లైక్ చేసేయండి. థ్యాంక్ యూ. ఎపిసోడ్ 5 ఓపెన్ అవగానే మన హీరామండి హుసూర్ అయినటువంటి మల్లిక కూతురు యానమ్ తను ప్రేమించిన హీరో తాజ్దార్ దగ్గరికి తను లెటర్ రాసిందని చెప్పి ఫరియా చెప్పింటుంది కదా, తనతో పాటే వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు తాజ్దార్ దగ్గరికి యానమ్ వెళ్ళి ఈ లెటర్ మీరైనా రాసింది, మీకోసం అక్కడ అన్ని వదిలేసి వచ్చేసాను అంటే తాజ్దార్ కి పెద్ద షాక్. అదేంటంటే ఇంతకీ ఆ లెటర్ రాసింది తను కాదు, ఫరియానే క్రియేట్ చేసి ఆ లెటర్ రాసి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నిన్న ఫరియా మోసం చేసింది, నేను లెటర్ రాయలేదు అంటే మన యానమ్ కొంచెం సాడ్ గా, అంటే మీరు నన్ను ప్రేమించట్లేదా అని అంటుంది. దీంతో తాజ్దార్, నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను కానీ లెటర్ రాయలేదు, పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఫస్ట్ నువ్వు ఎవరు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇదంతా చెప్పు అంటే యానమ్ నా గురించి తెలీదా, నేను హీరామండి నుంచి వచ్చాను, అక్కడ హుసూర్ మల్లిక కూతురు, నేను చిన్న కూతురు యానమ్ అని చెప్తుంది. దీంతో ఏంటి నువ్వు హీరామండి నుంచి వచ్చావా, అక్కడున్న స్త్రీలందరూ ఎలా ఉంటారో నాకు మొత్తం తెలుసు, అలాంటి స్త్రీలలో నుంచి వచ్చిన అమ్మాయివే నువ్వు కూడా అలాంటి అమ్మాయివే అని చెప్పి తనని అవమానపరుస్తాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు. దాంతో ఆయన, మీరు అనుకున్నట్టు నేను అలాంటి అమ్మాయిని కాదు, నాకు ఇంకా ముక్కు పొడుకు ఫంక్షన్ కూడా జరగలేదు అని చెప్పి నేను పరిశుభ్రంగా ఉన్నాను అంటే ఎన్ని చెప్పినా నేను నమ్మను అని చెప్పి తనని అవాయిడ్ చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో అన్ని వదిలేసి తను వెళ్ళిపోయింది కాబట్టి యానమ్కి ఇంకా వేరే దారి లేక తనని కన్విన్స్ చేస్తుంది. ఏమంటే ఇప్పుడు మీకు తప్ప నాకు ఇంక ఇక్కడ ఎవరూ తెలియదు, ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోకండి అని చెప్పి తన వెనకాలే వెళ్తుంది. ఇంకో పక్క ఫరియా ఓస్మా బ్రోకర్ బాయ్ సహాయంతో మల్లికాకు పోటీగా తిను అక్కడికి వచ్చిన నవాబులందరినీ అమ్మాయిలతో నాట్యం చేయిస్తుంది. దీంతో మల్లిక ఇక్కడికి వచ్చిన నవాబులందరినీ అక్కడికి తీసుకెళ్లిపోతుంది, వాళ్ళని ఇంప్రెస్ చేస్తుంది అని చెప్పి ఇంకా బిజినెస్ ఏమవుతుంది అని చెప్పి చాలా టెన్షన్ అయిపోతుంది. ఆ తర్వాత తాజ్దార్ యానమ్ తన వెనకాలే వస్తూ ఉంటే తనని చూసి జాలిపడి, సరే ఓకే నేను మా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్లి తిను నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి కొంత పని మీద బయటికి వెళ్ళింది, అప్పటి వరకు మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి వాళ్ళ బామ్మకి పరిచయం చేసి వాళ్ళ నాన్న కూడా చూపిస్తాడు. యానమ్ కొంచెం అందంగా ఉండడంతో వాళ్ళ బామ్మ తనని అక్కడే ఉంచడానికి ఒప్పుకుంటుంది. తనని చూసి ఈ అమ్మాయి ఓడికి భార్యగా వస్తే ఎలా ఉంటుంది అని చెప్పి కలలు కూడా కంటుంది. అప్పటి నుంచి యానమ్ అన్నలకై తాజ్దార్ వీళ్ళిద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు, పెళ్లి చేసుకోరు అంతే. ఇంకో పక్క హుసూర్ మల్లిక వచ్చేసి తన కూతురు యానమ్ కనిపించట్లేదని చెప్పి మొత్తం అన్ని ప్లేసెస్ లోనూ వెతుకుతుంది. ఎంత వెతికినప్పటికీ తను కనిపించదు. దాంతో అతిథి దగ్గర యానమ్ ని నాకు వెంటనే చూడాలని ఉంది, తను ఎంత పెద్ద తప్పు చేసిందో తనకి ఇంకా అర్థం కావట్లేదు అని అంటుంది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళలో పెద్ద అధికారి హీరమండికి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత వహీనా ఉంటుంది కదా మల్లిక వాళ్ళ చెల్లి, తనతో కలిసి ఉండాలి అని అనుకుంటుంది. ఈ లోపలే వాళ్ళ సీక్రెట్స్ తెలుసుకోవడానికి అతిథి తన్ని మైకంలో పడేసి ఒక రూమ్ లోపలికి తీసుకెళ్లిపోతుంది. దీంతో ఇది చూసి వహీనా చాలా కోప్పడుతుంది. మా అక్కే అనుకుంటే మా అక్క కూతురు కూడా నన్ను మోసం చేస్తుంది, హీరమండిలో కొంచెం కూడా వాల్యూ లేదు అని చెప్పి టెన్షన్ అయిపోతుంది. ఇంకో పక్క యానమ్ అన్నలకే తాజ్దార్ వీళ్ళిద్దరూ కలిసి మార్కెట్ లోకి వెళ్తే ఇది చూసిన ఓస్మా బ్రోకర్ బాబాయ్ నేరుగా వెళ్లి మల్లిక దగ్గర వాళ్ళ కోట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేస్తాడు. ఈ విధంగా యానమ్ తాజ్దార్ తో కలిసి తిరుగుతుందని చెప్పి తనని పెళ్లి కూడా చేసుకుంటుందేమోని. కొంచెం కామ్గా చెప్తే సరిపోతుంది కదా. ఓస్మా బాబాయ్ మాత్రం ఇంకొంచెం ఎక్స్ట్రా డోస్ యాడ్ చేసి మల్లికకి తన కూతురు గురించి ఇంకా కొంచెం నిప్పులు మీద పడేలాగా కొన్ని విషయాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నీ కూతురు యానమ్ ఎంతో పని చేసిందో తెలుసా, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇంకా నీ కూతుర్ని ఏమనుకుంటారు, నీ ఫ్యామిలీలో ఇలా ఎవరికైనా జరిగిందా అని చెప్పి. ఆ తర్వాత తాజ్దార్ వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఈ ఫంక్షన్ కి మల్లిక వెళ్తుంది. మల్లిక వెళ్ళి యానమ్ ని చూస్తుందన్నమాట. యానమ్ తన అమ్మని చూసిన తర్వాత తనని సరిగ్గా ఫేస్ చేయలేక స్ట్రగుల్ అవుతూ ఉంటే తాజ్దార్ వాళ్ళ నాన్నకి, ఏంటి ఈ అమ్మాయి మల్లిక కూతురా, హీరమండిలో నుంచి వచ్చిందా, ఇలాంటి అమ్మాయిని మా వాడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా, ఇన్ని రోజులు ఈమెని మన ఇంట్లో ఉంచామా అని చెప్పి తనని యాక్సెప్ట్ చేయడు, తన మీద కోప్పడతాడు తాజ్దార్ మీద కూడా. దాంతో ఈ అవమానాలని ఫేస్ చేసినటువంటి మల్లిక, చూడమ్మా వీళ్ళందరూ నిన్ను ఎలా అవమానపరుస్తున్నారో, ఒకవేళ తనని పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్ లో కూడా నీ పరిస్థితి ఉంటే తను కూడా ఎప్పుడైనా మారిపోవచ్చు అని చెప్పి ఒకసారి ఆలోచించి బంగారం, నాకు నీ మీద ఇష్టంతోనే ఇదంతా చెప్తున్నాను అని చెప్పి
అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తనేమనకుండా. ఇంతటితో 5th ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. 6th ఎపిసోడ్ ఓపెన్ అవగానే ఫరియా దగ్గరికి మొత్తం సమాచారాన్ని ఓస్మా బాబాయ్ తీసుకువెళ్లి అందిస్తూ ఉంటాడు. ఇంకో పక్క తన నాన్నని అవమానించాడు అని చెప్పి తన ఇంట్లో ఉంచకుండా తాజ్దార్ నేరుగా వాళ్ళ మావయ్య ఇంటికి వెళ్ళి అక్కడే ఉంచుతాడు. అప్పటి నుంచి తాజ్దార్ అని అలాగే ఆనం వీళ్ళిద్దరూ అక్కడే కలిసి ఉంటారు. ఆ తర్వాత హుసూర్ మల్లిగా పని మీద బయటికి వెళ్తూ ఉండడంతో అరణ్మణి కీస్ మొత్తం తన కూతురు అతిథికి ఇస్తుంది. కూతురికి తాళాలు ఇవ్వడంతో తన చెల్లి వహినాకి చాలా కోపం వస్తుంది. చూసావా, ఇప్పుడు కూడా నా చేతిలో తాళం పెట్టలేదు, తనకి తన కూతురు అంటేనే ఇష్టమని. తన అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంతకుముందు మీరు చూసారు కదా, ఫరియా వాళ్ళమ్మ రెహనాని తనే చంపేసి ఉంటుంది. ఆ కేసు ఇంకా క్లోజ్ అయి ఉండదు. మళ్ళీ ఫరియా ఓపెన్ చేసి ఉంటుంది. దానికి సంబంధించిన ఫైల్స్ దొరకకుండా ఉంటుంది. ఇంకా ఇంతకీ ఆ ఫైల్స్ ఎక్కడ ఉంటుందంటే వహినా దగ్గర ఇచ్చింటుంది. మల్లిక అది మర్చిపోయి ఉంటుంది. వహినా ఇప్పుడు ఆ ఫైల్స్ దాచిపెట్టిన ప్లేస్ కి వెళ్ళి ఒక చోటున గుంత తవ్వి ఇదంతా అతిథి దగ్గరుండి చూస్తుంది. ఆ తర్వాత అతిథి కీస్ తన దగ్గర ఉంటుంది కాబట్టి నగదున్న లాకర్ ఓపెన్ చేసి నగదు కొంత తీసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న స్వాతంత్ర సమర యోధులకి హెల్ప్ఫుల్ గా ఉంటుందని చెప్పి కొంత నగదును తీసి వాళ్ళకి ఇస్తుంది. ఇదంతా ఇక్కడ జరుగుతున్నదంతా ఫరియా దగ్గరుండి చూస్తూ ఉంటుంది. అతిథి ఏం చేస్తుంది, వహినా ఏం చేస్తుందని. ఆ తర్వాత వహినా తన అక్క మీద ఉన్న కోపంతో, తన అక్క కూతురు అతిథి మీద ఉన్న కోపంతో నేరుగా ఫరియా దగ్గరికి వెళ్ళి, ఇదిగో తన కేసు సంబంధించిన ఫైల్స్ ఇవే, నేను నీ దగ్గర ఇస్తున్నాను, వీలైనంత తొందరగా మా అక్క నలిగే తన కూతురు జైల్లో ఉండాలి, ఆ మొత్తం అరణ్మణి మొత్తం నేనే శాసించాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఫరియా నలగే వహినా వీళ్ళిద్దరూ నాజుగా రెడీ అయిపోయి ఓస్మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో తన కేసు సంబంధించిన ఫైల్స్ ఇవి, వెంటనే తనని తీసుకెళ్లి జైల్లో పడేయాలి, తన పతనాన్ని నేను చూడాలి అంటే ఓస్మా బాబాయ్ ఇంకో 15 days మనం ఆగాలి, ఆఫీసర్స్ అందరూ పని మీద బయటికి వెళ్లారు, వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి అని అంటాడు. దీంతో వహినా ఏంటి 15 days ఈ విషయం కనుక మా అక్కకు తెలిస్తే ఇంకా నన్ను చంపేస్తుంది, ఎలాగైనా త్వరగా తనకి శిక్ష పడేలాగా చేయండి అంటే, ఇన్ని రోజులు వెయిట్ చేశాను, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను, ఇంకో 15 days వెయిట్ చేయనా, అంతవరకు ఈ ఫైల్స్ ని నా దగ్గరే ఉంచుకుంటాను అని చెప్పి ఫరియా తనకి ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత హుజూర్ మల్లికా దగ్గరికి తను రిలేషన్షిప్ లో ఉన్న ఓల్డ్ నవాబ్ వచ్చి తన దగ్గరికి, నీకు విషయం చెప్పనా, ఆ ఫరియా గురించి భయంకరమైన నిజాలు ఇవి, నువ్వు ఫరియాని తన అమ్మని చంపేసిన తర్వాత అమ్మేశావు కదా ఒక నవాబ్కి, ఆ నవాబ్ని తను చంపేసి వేరొక నవాబ్ దగ్గరికి వెళ్ళిపోయిందంట, ఇలా చాలా మంది నవాబుల దగ్గరికి తను తిరుగుతూ ఉండింది, సో వాళ్ళ దగ్గర నుంచి నగదు దొంగలించే ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చింది, తన మీద అన్ని ఊర్లలో కేసు ఉంది అని చెప్పి తనకు సంబంధించిన కేసు డీటెయిల్స్ ఇస్తుంది. ఇది చూసిన తర్వాత మల్లికకి చాలా ఆనందం వేస్తుంది. అమ్మయ్య, ఫైనలీ తనకి అగెయినెస్ట్ గా కూడా మనకు ఒక ఆధారం దొరికిందని. ఆ తర్వాత నెక్స్ట్ డే ఫరియా మల్లికా దగ్గరికి వచ్చి, నీకు సంబంధించిన కేస్ ఫైల్ నా దగ్గర ఉంది అంటే, ఓహో అలాగా, నీకు సంబంధించిన కేస్ ఫైల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి అని చెప్పి తనకి ధమ్కి ఇస్తుంది. ఇక్కడ ఒకరినొకరు ఇంకా ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఫరియాకి ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా గురించి మొత్తం తనకి తెలిసిపోయింది, నా కేసు సంబంధించిన డీటెయిల్స్ అన్ని తనకి తెలుసని. చేస్తే గుర్రపు స్వారీ డ్రైవర్ అనేటువంటి సింగం సైరాని ప్రేమిస్తుంటాడు కదా, తను జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత సైరాని కలుద్దామని ప్రయత్నిస్తే సైరా అప్పటికే ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్ళిపోయి ఉంటుంది అక్కడ నుంచి దూరంగా. ఈ విషయం తెలుసుకున్న సింగం, నాకు చెప్పకుండా అతను ఎక్కడికి వెళ్ళదే అని చెప్పి చాలా కంగారు పడతాడు. ఆ తర్వాత తాజ్దార్ అన్నలాగే ఆనం వీళ్ళిద్దరు కలిసి ఫిజికల్ గా కూడా ఒకటవుతారు, కానీ పెళ్లి చేసుకోరు. అండ్ ఇంకా అతిథి బ్రిటిష్ అధికారులతో క్లోజ్ గా ఉండి వాళ్ళ ఆయుధాలు మొత్తం ఎక్కడ పెడుతున్నారో కనుక్కొని స్వతంత్ర పోరాట యోధులకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఆ ఆయుధాలని ఎలాగైనా దొంగిలించాలని చెప్పి వాళ్ళకి తెలియకుండా అక్కడికి వెళ్తే పోలీసు వాళ్ళు చూసి వీళ్ళ మీద అటాక్ చేస్తారు. ఫైనలీ ఈ అటాక్ లో ఎలాగోలాగా పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుంటారు. ఆ తర్వాత ఫరియా కార్ట్రైట్ అనే బ్రిటిష్ ఆఫీసర్ తో రిలేషన్షిప్ లో ఉంటుంది కదా, మల్లికా డౌన్ ఫాల్ చూడాలని చెప్పి ఇప్పుడు అతనితో తన గురించి గానీ తన కేసు గురించి గానీ ఇంకా ఆలోచించకండి, ఎందుకంటే తన కేసు మళ్ళీ రీఓపెన్ చేస్తే నా కేసులు కూడా బయటపడతాయి, నాకు కూడా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి, తనని ఇంకేదైనా ఒక ఫేక్ కేసులో ఇరికిచ్చేద్దాం, తనని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అని చెప్తుంది కార్ట్రైట్ తో. ఆ తర్వాత ఫరియా ఏం చేస్తుందంటే ఆనంకి తాజ్దార్కి వాళ్ళిద్దరు ప్రేమకి ఒక రకంగా వాళ్ళిద్దరూ కలవడానికి తనే కారణం కాబట్టి వాళ్ళు ఏమేం చేస్తున్నారు అనేది మొత్తం అబ్జర్వ్ చేస్తుంటుంది. ఇంకో విషయం ఏంటంటే తాజ్దార్ స్వతంత్ర పోరాట యోధుల్లో అతను కలిసిపోయి మెంబర్ గా మారిపోయాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ మొత్తం బ్రిటిష్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు తాజ్దార్ కి అగైనెస్ట్ గా తాజ్దార్ ఉన్న ప్లేస్ కి వెళ్ళి ఇంటి మీద అటాక్ చేస్తారు. తాజ్దార్ బయటకు వెళ్ళుంటే ఇంటి లోపల ఉన్న ఆనం మీద అటాక్ చేసి తన మీద తప్పున్నట్టు అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు కొన్ని ఎవిడెన్స్ ని తీసుకుని. ఈ విషయం తెలుసుకున్న తాజ్దార్ అక్కడున్న వస్తువులన్నీ నావి, నాకు సంబంధించినవి, నాకు తెలియకుండా
ఆనమ్ ని ఎలా అరెస్ట్ చేస్తారు, నేను వెంటనే వెళ్ళి ఆనమ్ ని బయటికి తీసుకొస్తాను అని చెప్పి కోపంగా వెళ్తూ ఉంటే పోరాట యోధులందరూ ఇలాంటి పరిస్థితుల్లోనే మనం కామ్ గా ఉండాలి, కనుక అక్కడికి వెళ్ళామంటే మన ప్లాన్ మొత్తం వాళ్ళకి తెలిసిపోతుంది, మొత్తం స్పాయిల్ అయిపోతుంది, ఇలాంటి పరిస్థితుల్లో ఆనమ్ అక్కడే ఉండడం మంచిది అని చెప్పి తనని వెళ్ళనీయకుండా ఆపేస్తారు. ఆల్సో తాజ్దార్ వాళ్ళ నాన్న కూడా బ్రిటిష్ వాళ్ళకి సపోర్టెడ్ గా పనిచేస్తుంటాడు కాబట్టి వాళ్ళ నాన్న కూడా తనని ఆపేస్తాడు. వీలైనంత వరకు తన కొడుకు తాజ్దార్ ని కాపాడడానికి మాత్రమే ట్రై చేస్తాడు. ఆనమ్ మొత్తం తప్పున్నట్టుగా బ్రిటిష్ వాళ్ళకి చెప్పి తనని లోపలే ఉంచుతాడు. ఆ తర్వాత తాజ్దార్కి వాళ్ళ నాన్న బాగా బ్రెయిన్ వాష్ చేసి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నా వైపునే ఉండాలి, లేదంటే నాకు అగైనెస్ట్గా బ్రిటిష్ వాళ్ళు మారిపోతారు, నా ప్రాణాలే పోతాయి అని చెప్పి కన్విన్స్ చేసి తనని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళ ముందు నాకు ఆనమ్కి ఎలాంటి సంబంధం లేదు, ఆనమే మీ ఇన్ఫర్మేషన్ మొత్తం స్వతంత్ర పోరాట యోధులకి ఇస్తుంది అని చెప్పి తన నోటిని చెప్పిస్తారన్నమాట. తన నోట్లో తను ఎవరో తెలియదు అనే మాట ఆనమ్ విన్న తర్వాత తన మనసు విరిగిపోతుంది, బాగా ఏడుస్తుంది, తనని చూడలేకపోతుంది, జీవితాంతం ఇంకా అక్కడే ఉంటానేమో అని చెప్పి బాధపడుతుంది. ఈ విషయం హుజూర్ అనేటువంటి మల్లికకు తెలిసి, చూసావా ప్రేమించింది అనుభవించి నా మాట వినలేదు, ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని అనుకుంటుంది. ఇంతటితో 6th ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. 7th ఎపిసోడ్ ఓపెన్ అవగానే మల్లిక అతిథితో ప్రేమించిన పాపానికి తనకి ఇప్పుడు జైల్లో ఈ శిక్ష పడాల్సిందే అని చెప్పి ఇలాంటి వాళ్ళకి ఇలాగే జరుగుతుంది, అందుకే మీకు అందరికీ నేను చెప్పాను ఇలాంటి పనులు మీరు ఎప్పుడు చేయకండి అని అంటుంది. ఆ తర్వాత ఎంత పైకి తనకి అలా చేసినందుకు అలాగే జరగాలి అని అంటున్నా కూడా లోపల తల్లి ప్రేమ ఆనమ్ ని బయటికి తీసుకురాకుండా ఉండనివ్వదు. వెంటనే ఆనమ్ ని బయటికి తీసుకురావాలని చెప్పి స్టేషన్కి వెళ్ళి అక్కడున్న బ్రిటిష్ అధికారులని అడుక్కుంటుంది. కనీసం హుజూర్ అని కూడా చూడకుండా వాళ్ళు తనని బాగా అవమానపరుస్తారు. ఏంటే నువ్వు మొన్న నాట్యం చేయడానికి మా ఏరియాకి రమ్మంటే కేవలం మీ హీరమండిలో మాత్రమే నాట్యం చేస్తారు అని చెప్పావు కదా, ఒకవేళ నాట్యం చూడాలంటే నువ్వు అక్కడికే రావాలి అని చెప్పావు కదా, ఇప్పుడు మా ముందు నువ్వు నాట్యం చేయాలి అని చెప్పి పోలీస్ స్టేషన్ లో అందరి ముందు నాట్యం చేయిస్తాడు. పాపం హుజూర్ మల్లిక ఇంకా వేరే దారి లేక ఎలాగైనా తన కూతురు ఆనమ్ ని బయటికి తీసుకురావాలి అని చెప్పి అప్పటికి ఆనమ్ ని వాళ్ళందరూ బాగా కొట్టేసింటారు, ఒంటి నిండా గాయాలే, దాన్ని చూసి తట్టుకోలేక ఇప్పుడు నాట్యం చేసే తనని వదిలేస్తారు కదా అని చెప్పి నాట్యం చేసినప్పటికీ ఆ తర్వాత అధికారులు తనని వదలరు. కొంతసేపటికి నన్ను నేను ఇచ్చేస్తాను, కనీసం అప్పుడైనా ఆనమ్ ని వదిలేయండి అని బ్రతిమలాడుతుంది. ఆ తర్వాత తనతో పాటు అక్కడున్న పోలీసులందరూ దాదాపు 15 మంది తన మీద అలాంటి ఒక తప్పు చేస్తారు. ఆ తర్వాత అక్కడ ఆనమ్ మనసు విరిగిపోతుంది. ఇది చూసిన తర్వాత ఆనమ్ మనసే అలాగుంటే ఇంకా తన తల్లి మల్లిక బ్రతికున్న శవంలా మారిపోతుంది. ఎలాగోలాగా తన కూతురు ఆనమ్ ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ హీరమండికి తీసుకెళ్లిపోతుంది. ఆ తర్వాత తను లోపలికి ఎంటర్ అవ్వకుండా బయట స్నానం చేసి, చూసారా ఇప్పుడు తను ప్రేమించిన పాపానికి ఎన్ని దారుణాలు జరిగాయో, ప్రేమించిందేమో అది బలైంది నేను అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇదంతా చూసి ఆనమ్ తట్టుకోలేకపోతుంది. ఇంకో పక్క స్టేషన్ లో తను తెలియదు అని చెప్పినందుకు తాజ్దార్ చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. వాళ్ళ నాన్న వాళ్ళ బామ్మకి వ్యతిరేకంగా మీరు ఎన్ని చెప్పినా ఇక మీద నేను తనని దూరం చేసుకోను, నాకు తను కావాలి, ఎవరు ఏమైపోయినా పర్లేదు అని చెప్పి ఆనమ్ వాళ్ళ అక్క అతిథి దగ్గరికి వెళ్ళి నాకు తనని చూపించండి మాట్లాడాలి అంటే, నువ్వు చేసిన పనికి తను ఇంకా నీతో మాట్లాడుతుంది అని అనుకుంటున్నావా, ఎందరో నవాబులు ఇక్కడికి వచ్చి మా దగ్గరకు వచ్చి వెళ్తూ ఉంటారు, కానీ ఆనమ్ ఇదంతా చూసి తను కూడా అలా అవ్వకూడదని చెప్పి మిమ్మల్ని ఇష్టంగా ప్రేమించింది, మీరేమో ఇలా చేశారు అని చెప్పి కోప్పడి తనని చూపించకుండా వెళ్ళిపోమంటుంది. ఆ తర్వాత తాజ్దార్ తన బామ్మని కన్విన్స్ చేసి మళ్ళీ హీరమండికి వచ్చి తన అమ్మ దగ్గర నేను తనని పెళ్లి చేసుకుంటాను అని అనగానే, ఓ అలాగా పెళ్లి చేసుకుంటావా, మరి ఇంతకు ముందు నీ ప్రేమ ఏమైంది, సరే ఓకే నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను, పెళ్లి ఏర్పాట్లన్నీ ఇక్కడే చేస్తాను, నువ్వు ఇక్కడే వచ్చి పెళ్లి చేసుకో అని అంటుంది. కట్ చేస్తే ఇంకో పక్క మన ఓస్మా బ్రోకర్ బాబాయ్ సింగం దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రేమించిన సైరా ఇప్పుడు బయటికి వెళ్ళి ఇంకొకరితో సెటిల్ అయిపోయింది అని చెప్పి కొన్ని ఫొటోస్ చూపించి తన మీద కోపం వచ్చి ఎలా చేస్తాడు. దీనికి కారణం ఎవరు అనుకుంటున్నావు, ఆ హుజూర్ మల్లికానే తనని కన్విన్స్ చేసి తనతో పాటు పంపించేసింది అని చెప్పి మల్లిక మీద కోపం వచ్చేటట్టు కారం నూరిపోస్తాడు. ఆ తర్వాత అత్యంత వైభవంగా ఆనమ్కి అండ్ అలాగే తాజ్దార్కి హీరమణిలో పెళ్లి చేస్తూ ఉంటే అక్కడికి బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ వెళ్ళి దాన్ని ఆపేస్తారు. దాంతో తాజ్దార్ నా పెళ్లిని ఆపడానికి మీకు ఎలాంటి రైట్స్ లేవు, ఎందుకని నన్ను అరెస్ట్ చేస్తున్నారు అంటే మీ ఇంట్లోనే మీ పైన కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి తాజ్దార్ వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇచ్చాడు అనేది వాళ్ళకి చెప్తాడు. బ్రిటిష్ ఆఫీసర్కి సపోర్టెడ్గా తాజ్దార్ వాళ్ళ నాన్న ఉంటాడు కాబట్టి సొంత కొడుకుని చూడకుండా వాళ్ళని తీసుకెళ్ళండి, ఇతను నా కొడుకే కాదని చెప్పి జైల్లో పెట్టమంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు, ఒక వేసి కూతురికి నా కొడుకునిచ్చి పెళ్లి చేయడమా అని చెప్పి కోప్పడి
ఆ తర్వాత తాజ్దార్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అని తెలుసుకున్న ఫరియా కాట్రేట్ దగ్గరికి ఇప్పుడు ఇతన్ని ఎందుకు తీసుకొచ్చారు, ఇతన్ని ఎందుకు కొడుతున్నారు, అయినా యానమ్ని కదా లోపల పెట్టమంది అని చెప్పగానే యానమ్ని బయటికి తీసుకెళ్లారు అని చెప్పి తను చెప్తుంది. అని అంతేకాకుండా 15 మంది మా వాళ్ళందరూ మల్లికాని బలాత్కారం చేశాము అని చెప్పడంతో ఫరియా కొంచెం మల్లిక మీద సింపతి క్రియేట్ అవుతుంది. ఎంత కోపం ఉన్నా కూడా తను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అయి ఉండడంతో తను ఇలాంటి సిచ్యువేషన్ ని ఎలా ఫేస్ చేసింది, తను కూడా ఒక ఆడపిల్లే కదా అని చెప్పి తన గురించి బాగా ఆలోచించి మీరు ఎలా చేసినకూడదు అని చెప్పి ఎందుకని మీరు అలా చేశారు అని చెప్పి క్వశ్చన్ చేస్తుంది. ఆ తర్వాత మెల్లగా తన కుటుంబ స్వలాభం కోసం ఈ బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలపడం వల్ల మా వాళ్ళే నాశనం అయిపోతున్నారు అని చెప్పి రియలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. తను అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కార్ట్రైట్ కోపంతో లోపలున్న తాజ్దార్ని చంపేస్తాడు. ఈ విషయం హీరం మండిలో ఉన్న ఆయనకు తెలిసిన తర్వాత దాన్ని జీర్ణించుకోలేకపోతుంది. కంప్లీట్ గా యాక్సెప్ట్ చేయలేకపోతుంది. తను ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్పి ఎవరు ఏమంటున్నా కూడా నమ్మలేకపోతుంది. తన కంట్లో నుంచి ఒక చుక్క కన్నీరు రాదు. 1 వర్డ్ లో చెప్పాలంటే బ్రతికున్న శవంలా మారిపోతుంది. ఇంతటితో 7th ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. చివరి ఎపిసోడ్ 8th ఎపిసోడ్ ఓపెన్ అవగానే ఆయన ఇంకా తాజ్దార్ చనిపోయాడు అనే దాన్ని జీర్ణించుకోలేక బెడ్కే పరిమితమై బాధపడుతూ ఉంటే ఇదంతా అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి తట్టుకోలేకపోతారు. మెయిన్ గా అతిథి అన్నలాగే తన అమ్మ మల్లిక. ఆ తర్వాత తాజ్దార్ ని పాతిపెట్టిన ప్లేస్ కి వెళ్ళి గట్టిగా బాగా ఏడుస్తుంది యానమ్. తాజ్దార్ వాళ్ళ నాన్న బ్రిటిష్ వాళ్ళతో కోపంగా నేను మీకేం చెప్పాను, కేవలం లోపల మాత్రమే ఉంచమన్నాను కదా, మీరేంటి చంపేశారు అంటే నేనే తనని చంపాలనుకుని చంపేశాను, ఇప్పుడేంటి అతను కూడా మా సీక్రెట్స్ అన్ని స్వతంత్ర సమరయోధులకి పంపిస్తున్నాడు అని చెప్పగానే దేవుడా నేను ఎంత పెద్ద తప్పు చేశాను, అనవసరంగా నా యుగోకు పోయి నా సొంత కొడుకుని చంపేసుకున్నాను అని చెప్పి బ్రిటిష్ వాళ్ళపై అగైనెస్ట్ గా కోపంగా తను బాగా కొడుకు తాజ్దార్ని తలుచుకుంటూ బాగా ఏడుస్తాడు. తన కొడుకు అంటే తనకి అంత ఇష్టం అనమాట. ఇంకో పక్క మల్లిక స్టేషన్లో జరిగిన ఇన్సిడెంట్కి సగం చచ్చిపోయి ఉంటుంది. తన కూతురు యానమ్ ఇప్పుడు తాజ్దార్ చనిపోయాడు అని బాధపడుతుంటే ఇంకా కృంగిపోయి ఫరియా అక్కడికి రావడంతో ఫరియా ఇప్పుడు నీకేం కావాలి, ఇదంతా నీకే కదా కావాలి, నాకేమో వయసు అయిపోయింది, నా కూతురికి నా చెల్లి వహినా అంటావా, తనకేం తెలియదు, ఈ హీరం మండిని తను మెయింటైన్ చేయలేదు, ఇకపైన హీరం మండి మొత్తాన్ని ఈ బాధ్యత మొత్తం నీకే అప్పగిస్తున్నాను, నువ్వే తీసుకో, నువ్వే కావాలనుకుంటున్నావు కదా అని అంటుంది. దీంతో ఫరియా కూడా రిలీజ్ అవుతుందన్నమాట. అనవసరంగా మన వల్ల ఈ రోజు ఇంత జరిగింది. ఆ రోజు పాపం మల్లిక మన అమ్మ రెహనాని ఎందుకు చంపిందంటే ఒకవేళ రెహనాని తను చంపకుండా ఉండింటే మల్లికాని రెహనా చంపేసేది, ఎందుకంటే రెహనా అంత క్రూరమైన రాలు అని చెప్పి రియలైజ్ అయ్యి మెల్లగా బ్రిటిష్ వాళ్ళకి దూరం అయిపోవాలి అని అనుకుంటుంది. అదేనండి కార్ట్రైట్ కి. ఆ తర్వాత హుజూర్ మల్లిక స్వాతంత్రం కోసం పోరాటం చేసే వాళ్ళలో మనం కూడా భాగం కావాలి, ఎందుకంటే ఈ రోజు తాజ్దార్ చనిపోయింది, అందుకే ఆ తెల్ల దొరల్ని మనం తరిమి కొట్టాలి అని చెప్పి వాళ్ళందరినీ మోటివేట్ చేస్తుంది. అప్పటికే వాళ్ళకి తెలియకుండా అతిథి ఒక మెంబర్గా ఉంటుంది కదా, వాళ్ళకి ఇది తెలుసుకున్న తర్వాత అతిథి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు తనకి సపోర్టెడ్గా వస్తారని. పోరాట యోధులతో కూర్చుని అతిథి మాట్లాడుతూ ఉంటే ఇది గమనించిన హుజూర్ మల్లిక తనకి సపోర్టెడ్గా నిలబడి మా వాళ్ళందరూ మీతో కలుస్తాము, ఎలాగైనా మనం స్వతంత్రం తీసుకురావాలి అని అంటుంది. ఆ తర్వాత హీరం మండికి రెగ్యులర్గా వచ్చే నవాబులందరూ రాకుండా అయిపోతారు. బ్రిటిష్ వాళ్ళందరూ చేరి అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఉంటారు, ఎందుకంటే స్వతంత్రం కోసం వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారని తెలుసుకుని ఇది వరకు లాగా నవాబులు రాకపోవడంతో ఇన్కమ్ తగ్గిపోవడంతో ఇప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పి అందరూ డిస్కస్ చేస్తుంటే హుజూర్ మల్లిక మనం ఇప్పటికే మన వారసులకు కూడా సరిపోయేటటువంటి నగదు సంపాదించాం, ఈ నగదును మనం ఇంకేం చేస్తామని చెప్పి కంప్లీట్ గా నగదు మొత్తం ఉన్నదంతా బయట చేసి దీంతో మనం బ్రతకలేమా అని చెప్పి మోటివేట్ చేస్తుంది. ఆ తర్వాత ఒక మీటింగ్ లో బ్రిటిష్ అధికారి స్పీచ్ ఇస్తూ ఉంటే అందులో ఉన్న అతిథి తనని షూట్ చేసి చంపేస్తుంది. తను ఇస్తున్న స్పీచ్ అతిథికి అస్సలు నచ్చదు. వీళ్ళందరినీ బానిసలుగా చూడడం, నీచంగా వీళ్ళ గురించి మాట్లాడడం ఇదంతా తను తట్టుకోలేకపోతుంది. అందుకనే షూట్ చేసి చంపేస్తుంది. ఆ తర్వాత తెల్లదొరలు తనని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఫరియా దగ్గర బ్రోకర్ పనిచేసే ఓస్మా బాబాయ్ కూడా తను చేసిన తప్పు రియలైజ్ అయ్యి ఇప్పుడు గనక మారకపోతే ఆ తెల్ల వాళ్ళ దగ్గర మనం కూడా కీలు బొమ్మలుగా మారిపోయి చనిపోతాము, మనల్ని కూడా ఎలాంటి కనికరం లేకుండా చంపేస్తారు అని చెప్పి యానమ్ దగ్గరికి వెళ్ళి నిన్న కార్ట్రైట్ తన దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు,
నిన్ను తను పాడు చేసేసాడు, అలా జరగనివ్వను, ఇదిగో ఈ గన్ తీసుకో, నువ్వు తనని చంపే, నిన్ను ఏదైనా చేస్తే అని చెప్పి తనకి గన్ ఇచ్చి నేను మారిపోయానమ్మా అని చెప్తాడు. ఆ తర్వాత యానమ్ ఆ గన్ తీసుకొని అతన్ని కలవడానికి వెళ్తుంది. అప్పటికే కార్ట్రైట్ మీద యానమ్కి భయంకరమైన కోపం ఉంటుంది. ఎందుకంటే తను ప్రేమించిన తాజ్దార్ని తనే చంపేసి ఉంటాడు కాబట్టి. ఇంకో పక్క అతిథిని జైల్లో పెట్టి బాగా హింసిస్తూ ఉంటారు. ఎలాగైనా తనని బయటికి తీసుకురావాలి అని చెప్పి హీరమండిలో ఉన్న వాళ్ళందరూ కలిసికట్టుగా హుజూర్, మల్లికాతో సహా, ఫరియాతో సహా అందరూ అగైనెస్ట్ గా వాళ్ళపైన పోరాటం చేస్తారు. యానమ్ కార్ట్రైట్ దగ్గరికి వెళ్ళి కార్ట్రైట్ తన మీద అటాక్ చేస్తూ ఉంటే తనని షూట్ చేసి చంపేస్తుంది, తన ప్రేమికుడు తాజ్దార్ని చంపేసినందుకు. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం అందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళకి అగైనెస్ట్ గా వీళ్ళు పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. జైల్లో ఉన్న అతిథి బ్రిటిష్ వాళ్ళు గన్తో షూట్ చేసి చంపేస్తారు. తనని కాపాడడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా వీళ్ళ వల్ల అవ్వట్లేదు. బంగారు పంజరంలో జీవించే వేశ్యలకు స్వేచ్ఛ గురించి ప్రత్యేకంగా నేర్పనవసరం లేదు. ఇలాంటి వీళ్ళు స్వతంత్రం కోసం తిరుగుబాటు చేశారు, వాళ్ళతో పోరాడారు, ఎన్నో త్యాగాలు చేశారు. కానీ వీళ్ళ ధైర్యాన్ని, త్యాగాన్ని ఇప్పుడున్న సమాజం మర్చిపోయింది. స్త్రీలకు కనీసం ఆస్తిలో వాటా కూడా ఇవ్వని రోజుల్లో ఉన్నాం మనం. 1947 ఆగస్ట్ 15న మనందరికీ స్వతంత్రం వచ్చింది. కానీ స్త్రీల పోరాటం ఇంకా నడుస్తూనే ఉంది. వీళ్ళ జీవితంలో ఇంకా ఎన్నో పోరాటాలు ఉన్నాయి. ఆ తర్వాత హీరమండి ఏమైంది, హుజూర్, మల్లిక, నెలగే హీరమండిలో ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి, వీళ్ళు పోరాటం ఎలా చేశారు, స్వతంత్రం ఎలా వచ్చింది, హీరమండి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏమైంది, వీటన్నిటికీ మీకు సీజన్ 2లో ఆన్సర్స్ దొరుకుతాయి. ఇంతటితో హీరమండి సీజన్ 1 8th ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. అమ్మయ్య, ఫైనల్లీ హీరమండి వెబ్ సిరీస్ ని కంప్లీట్ చేసుకున్నాం. సీజన్ 1 కంప్లీట్ సిరీస్ లోని ఎపిసోడ్స్ మొత్తం చూసిన తర్వాత జెన్యూన్ గా మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని తప్పకుండా కింద కమెంట్స్ లో ఏదో ఒకటి నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ వెబ్ సిరీస్ అండ్ మూవీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.